నమస్కారం గైస్. ఈరోజు లెక్చర్లో మనం డివ్ అంటే ఏంటి అన్నది నేర్చుకోబోతున్నాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకన్నిసార్లు మోస్ట్ అంటున్నానంటే మీరు చేసే ప్రతీదీ కూడా హెచ్టిఎంఎల్లో డివ్ అన్నది చాలా వాడకంలో ఉంటుందండి. ఓకే, ఎందుకు డివ్ అంతలా వాడతాం అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఎందుకు డివ్కి అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాక్టికల్గా చూసుకుందాం మనం. ఓకే, సో మీ యొక్క basics.html ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను బ్రేక్ ఇచ్చుకుని మళ్ళీ కింద కూడా బ్రేక్ ఇస్తాను, సో మీకు కొంచెం అర్థం అవ్వడానికి. సో ఏంటి డివ్ సింటాక్స్ ఏంటి? ఫస్ట్ సింటాక్స్ చూద్దాం. డివ్ సింటాక్స్ ఏంటంటే ఏం లేదండి, డిఐవి అండి డివ్. సో ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయండి. సో ఇదొక ఎలిమెంట్, ఇంతేనండి డివ్ యొక్క సింటాక్స్. ఇప్పుడు డివ్ సింటాక్స్ చూసాం కదా, ఎందుకు అంత ఇంపార్టెంట్ డివ్ అన్నది ఏంటంటే, ఇప్పుడు మనం ఇలా పీ ట్యాగ్స్ అన్నీ రాస్తున్నాం కదండి, వాటికి క్లాసులు ఇచ్చుకుంటున్నాము, ఐడీస్ ఇచ్చుకుంటున్నాము, అలా టేబుల్స్ ఇలా వేరుగా అన్నీ మనం రాసాం. టేబుల్స్ రాసాము, ఇంకా లిస్ట్స్ రాసాము, ఇమేజ్ యాంకర్ ట్యాగ్ అని, పారాగ్రాఫ్స్ ప్లస్ హెడర్స్ అన్నీ రాసాం, అవునా? సో ఇవన్నీ రాసినప్పుడు మనం యాక్చువల్గా వెబ్సైట్ చేస్తున్నప్పుడు ఇలా విడివిడిగా రాయమండి. ఎలా రాస్తామంటే అన్నీ ఒక డివ్లో పెడతాం. ఓకే, ఎందుకు మనం ఒక డివ్లో పెడతాము అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెయింట్ ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. మనకి ఇప్పుడు ఫ్రూట్స్ కొనుక్కుంటున్నాం మనం. ఓకే, ఫ్రూట్స్ కొంటున్నప్పుడు అన్ని ఫ్రూట్స్ ఒక్కొక్క ఫ్రూట్ చేతితో పట్టుకుని ఇలా వెళ్ళం కదండి. ఒక బాస్కెట్ కానీ ఒక సంచి లాంటిది తీసుకుని ఆ సంచిలో మనం ఫ్రూట్స్ అన్నీ పెట్టుకుంటాం. ఇవి ఫ్రూట్స్ అనుకోండి, ఇవన్నీ ఫ్రూట్స్ అన్నీ మనం సంచిలో పెట్టుకుని ఆ సంచిని మనం తీసుకెళ్తాం, అవునా? ఇప్పుడు ఇది ఒక సంచి అనుకోండి. సో ఈ యొక్క సంచిని మనం తీసుకెళ్తాం, అవునా? అలాగా మనం హెచ్టిఎంఎల్లో కూడా సేమ్ మనం విడివిడిగా ఐటమ్స్ ఇవ్వమండి. ఒక బాస్కెట్ లాంటిది ఒక డివ్ అన్నది. ఓకే, ఇది ఒక డివ్ అనుకుందాం. ఓకే, డివ్ అన్నది ఒక బాస్కెట్ లాంటిది. ఈ బాస్కెట్లో నేను H1 అని, ఓకే, పి అని, ఐఎంజీ ట్యాగ్ అని, ఓకే, ఇలాగా వేరే ఎలిమెంట్స్ అన్నీ నేను పెట్టుకుంటానండి. ఎందుకు పెట్టుకుంటాను అంటే చాలా రీజన్స్ ఉన్నాయండి. ఒకటి, ఈ అన్నిటికి నేను కలర్ మార్చాలి, లేకపోతే ఈ అన్నిటికీ పొజిషన్ మార్చాలి. సో అలాగా మనం గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని మ్యానిపులేట్ చేయడానికి మనం వాడతామండి యాక్చువల్లీ డివ్ అన్నది. సో డివ్ అన్నది మనం ఎక్కువగా వాడతాం. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే డివ్ గురించి, డివ్ ఏంటంటే ప్రతిసారి మీరు కొత్త డివ్ ఇచ్చినప్పుడు ఆ డివ్ కొత్త లైన్లోనే స్టార్ట్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హాయ్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఇంకొక డివ్ క్రియేట్ చేసి నేను ఇంకో హాయ్ని ఇస్తాను, చూడండి, హాయ్ని ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఫైల్ ఓపెన్ చేసి చూస్తే, basics.html ఫైల్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ నాకు హాయ్ అని వచ్చింది. ఓకే, కొత్త లైన్లో మళ్ళీ హాయ్ అని వచ్చింది. అదేంటంటే కొత్తగా చెప్తున్నారు, H1కి కూడా అంతే కదా, నేను H1 ఇచ్చినప్పుడు H1 ఇక్కడ వచ్చింది, తర్వాత నెక్స్ట్ లైన్లోనే అన్నీ వస్తున్నాయి కదా, కొత్తది ఏముందండి, ఇప్పుడు ఇక్కడ పీ ఎలిమెంట్ వాడాం, పీ ఎలిమెంట్లో కూడా నాకు కొత్త లైన్లోనే వస్తుంది కదా, అందులో కొత్త ఏముందండి అంటే అది నెక్స్ట్ క్లాస్లో కవర్ అవుతుంది, బ్లాక్ అండ్ ఇన్ లైన్లో. బట్ ఇది ఏంటంటే ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇది. ఓకే, నెక్స్ట్ లైన్లో కొత్త లైన్లో స్టార్ట్ అవుతాయి అన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమి ఇచ్చినా సరే, హాయ్ మై నేమ్ ఈస్ నవీన్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను చూసుకుంటే అవుట్పుట్ని చూసారా, ఇక్కడ సేమ్ పీ ఎలిమెంట్ లాగా పనిచేస్తుంది డివ్ అన్నది. సో ఎందుకు మనం ఇంత ఇంపార్టెన్స్ ఇస్తామనేది మీకు ఇక్కడ పెయింట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదేంటంటే ఒక కంటైనర్లో ఉపయోగపడుతుంది, ఒక బాస్కెట్లో ఉపయోగపడుతుంది అనమాట. మనం ఏమన్నా జావా స్క్రిప్ట్లో కానీ సిఎస్ఎస్లో కానీ మనం దీన్ని మ్యానిపులేట్ చెయ్యాలన్నా సరే, మ్యానిపులేట్ అంటే ఏంటి, సిఎస్ఎస్ అంటే ఏంటి, దీన్ని అందంగా చేయాలంటే ఈ యొక్క బ్లాక్ ఏదైతే ఉందో, ఓకే, ఇదంతటి H1 పీ ఇమేజ్ పెట్టామండి ఒక బ్లాక్లో. సో ఆ యొక్క బ్లాక్ ఏదైతే ఉందో అన్నిటిని మన డివ్కి ఒక క్లాస్ కానీ, ఓకే, క్లాస్ కానీ ఐడి కానీ ఇచ్చుకుని దాన్ని మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చండి. ఓకే, దాన్ని ఎలా చేస్తాం అన్నది ఒక్కసారి చూద్దాం. ఓకే, సో బేసిక్గా మనం ఎలా ఇచ్చుకోవాలంటే డివ్కి క్లాస్ ఇచ్చుకొని, ఓకే, క్లాస్ ఏంటి, కంటైనర్ అని ఇచ్చుకుంటానండి. సో ఇందులో నేను ఏం చేస్తానంటే ఒక H1 ట్యాగ్ ఇచ్చుకుంటాను. ఓకే, H1 దీని అంతటిని
మై నేమ్ ఇస్ అన్నదాన్ని ఒక H1లో పెడతాను. ఓకే, ఇప్పుడు నవీన్ అన్నదాన్ని ఒక P ఎలిమెంట్లో పెడతాను. సో ఇప్పుడు చూసారా మనకి స్ట్రక్చర్ అన్నది ఫామ్ అవుతుంది. ఏంటి స్ట్రక్చర్ అంటే ఇదంతా ఒక కంటైనర్. సో ఇప్పుడు నేను కంటైనర్ అన్న పేరుతో మ్యానిపులేట్ చేసుకుంటే, మ్యానిపులేట్ అంటే ఏంటండి, సిఎస్ఎస్ దీనికి రంగులు మార్చినా సరే, ఒకవేళ ఈ టెక్స్ట్ నాకు పెద్దగా కావాలి, ఓకే, ఇంకా పెద్దగా కావాలి, దానికి మీకు సిఎస్ఎస్లో బాగా అర్థమవుతుందండి ఎలా మార్చాలి అన్నది. సో దీన్ని ఒక్కదాన్ని మేము మ్యానిపులేట్ చేసుకుంటే ఇవన్నీ మారుతాయండి. అదేంటండి మీరు సిఎస్ఎస్లో చెప్పారు, సారీ, మీరు క్లాస్ దీంట్లో చెప్పారు కదా, ఇలాగ హెడ్ టు అని ఇచ్చుకుని మీరు మార్చుకుంటే 3 మారుతాయి, ప్లస్ హెడ్ అని ఇచ్చుకుని మార్చుకుంటే 2 మారుతాయి అలాగని. ఒకవేళ ఒక 90 ఉన్నాయండి, 90 వాటికి క్లాస్ హెడ్ టు అని ఇచ్చుకుంటారండి, ఎంత కష్టం అండి అది. సో అన్నిటిని ఓకే, ఇప్పుడు H1 అని P అని, ఫర్ ఎగ్జాంపుల్ P అనే ఎలిమెంట్కి మీరు హెడ్ టు అని ఇస్తున్నారు, అలాగా ఒక 100 P'లు ఉన్నాయి, ఒక 100 H1లు ఉన్నాయండి. అన్నిటిని మీరు సెపరేట్గా క్లాస్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ టు, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ టు, అలాగా ఇండివిజువల్గా రాసుకోవాలంటే ఎంత కష్టం అవుతుందండి అది. సో అందుకని చెప్పి మనం ఏం చేస్తామంటే ఒక కంటైనర్లో పెట్టుకుంటామండి. ఇలాగా మనం ఒక కంటైనర్లో పెట్టుకుని ఈ కంటైనర్ని మ్యానిపులేట్ చేసుకుంటే, కంటైనర్ అని కాదు, ఇక్కడ మీరు ఏమన్నా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ బాక్స్ అని, అలా మీకు బుర్రకి ఏమొస్తే ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో క్లాస్కి కానీ, లేకపోతే ఐడి అన్న ఇచ్చుకోవచ్చండి. ఐ ఈజ్ ఈక్వల్ టు బాక్స్ 1. ఇవి ఏంటండి, ఇవి అట్రిబ్యూట్స్ అండి, ఈ క్లాస్ ఐడి అన్నవి. ఓకే, సో ఈ క్లాస్ ఐడి అన్నవి ఇచ్చుకుని దీన్ని మీరు మ్యానిపులేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా దీని లోపల ఉన్న అన్నిటికీ అప్లై అవుతుందండి. అవి సిఎస్ఎస్ అవ్వనివ్వండి, జావా స్క్రిప్ట్ అవ్వనివ్వండి, అలా అప్లై అవుతుంది. బట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఇచ్చే ప్రతి ఎలిమెంట్ కూడా మనం ఒక డివ్లో పెడతామండి. అది డిపెండ్ అవుతుందండి, డివ్లో పెట్టాలా స్పాన్లో. ఇంకొక ఎలిమెంట్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, దాని పేరే స్పాన్ అండి. ఓకే, ఇక్కడ నేను రాస్తాను కూడా మీకు, అది నేను స్కిప్ చేసినట్టున్నాను, బట్ గివ్ అండ్ స్పాన్. ఓకే, స్పాన్ అన్నది కూడా ఇంపార్టెంట్ అండి. ఏంటి డిఫరెన్స్ డివ్కి స్పాన్కి అన్నది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. నన్ను పర్సనల్గా చాలాసార్లు అడిగారు. స్పాన్ అని ఎందుకు వాడతామంటే మీకు ఇప్పుడు తెలిసిపోతుందండి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ స్పాన్ వాడతానండి. స్పాన్, ఇక్కడ హాయ్ అని రాశానండి. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసి చూస్తే చూసారా, నాకు ఇక్కడ హాయ్ అని స్మాల్ లెటర్స్లో వచ్చింది. ఈ డివ్ తీసేద్దాం. సో మనకి ఈ యొక్క డివ్ తీసేద్దాం. సో మనకి హాయ్ అన్నది తెలుస్తుంది. హాయ్, ఐ ఆమ్ స్పాన్. ఓకే, స్పాన్ అని తెలియడం కోసం. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసి చూస్తే చూసారా, హాయ్ ఐ ఆమ్ స్పాన్ ఉంది. అదేంటంటే నార్మల్గానే ఉంది కదా, డిఫరెన్స్ ఏంటి రెండిట్లకి అంటే ఇప్పుడు తెలుస్తుందండి. చూసారా, ఇది నేను H1 అన్నది కూడా నాకు నెక్స్ట్ లైన్లో వస్తుంది. చూసారా, ఇప్పుడు ఎప్పి అన్నది నాకు నెక్స్ట్ లైన్లో వస్తుంది. బట్ ఇక్కడ నేను ఒక స్పాన్ ఇచ్చుకుంటానండి, ఇంకో స్పాన్ ఇచ్చుకుని ఐ యామ్ నవీన్ అని ఇస్తున్నానండి. ఓకే, ఇప్పుడు డిఫరెన్స్ చూడండి రెండిట్లకి. రిఫ్రెష్ చేస్తే చూసారా, పక్క పక్కన వచ్చినాయి రెండు. ఓకే, డివ్ ఇస్తే ఏమైంది, డివ్ 2 ఇస్తే పైన కిందన వచ్చినాయి, అవునా. ఇప్పుడు P ఎలిమెంట్ వాడినా, నేను H1 ఎలిమెంట్ వాడినా నాకేమొస్తున్నాయి, పైన కింద వస్తున్నాయి. బట్ స్పాన్ ఏంటండి, పక్క పక్కన వస్తున్నాయి. ఎందుకు ఆ డిఫరెన్సు అంటే, డివ్ ఏంటంటే సెల్ఫిష్ లాగండి. సెల్ఫిష్ అంటే ఇక్కడ నుంచి నాకు మొత్తం ఇక్కడ దాకా నాకు స్పేస్ నాకే కావాలి. ఓకే, ఇక్కడ నుంచి ఎండ్ వరకు నాకే స్పేస్ కావాలి అంటదండి డివ్. స్పాన్ ఏమంటుందంటే నాకు ఎంతైతే టెక్స్ట్ ఉందో అంత స్పేస్ ఇస్తే సరిపోతుంది, అదే స్పేస్ నేను తీసుకుంటాను. విత్ ఏదైతే ఉందో ఆ విత్ తీసుకుంటుందండి, ఎక్స్ట్రా తీసుకోదు. అందుకనే చూసారా, డివ్ కానీ H1 కానీ P కానీ అన్నీ సెల్ఫిష్ అండి. P ఎలిమెంట్ కూడా ఇక్కడ నవీన్ అన్నది P ఎలిమెంట్లో ఉంది, అవునా. ఇక్కడ నవీన్ అన్నది P ఎలిమెంట్లో ఉంది, H1 మై నేమ్ ఈజ్లో ఉంది. ఓకే, సో అలా చూసుకున్నా సరే మీరు ఇప్పుడు ఏమీ కాకుండా నేను జస్ట్ ఒక టెక్స్ట్ ఇస్తానండి. ఎండిట్లోని పెట్టను, H1లోని దీంట్లోని పెట్టను, ఐ యామ్ డివ్ అని ఇస్తున్నానండి. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మీరు చూడండి, చూసారా, ఐ యామ్ డివ్ అన్నది కూడా సెపరేట్ లైన్లో వస్తుంది, కాకపోతే పక్క పక్కన రావట్లేదు. ఓకే, సో డివ్ అన్నది కూడా ఏం చేస్తుందంటే సపరేట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్పేస్ అంతా నాకే కావాలి అంటుందండి. కానీ స్పాన్ అలా కాదండి, నాకు జస్ట్ ఎంతైతే మీరు టెక్స్ట్ రాస్తున్నారో అంత స్పేస్ ఇస్తే నాకు సరిపోతుంది. సో గుర్తుంచుకోండి, రెండింటికి డిఫరెన్స్ ఏంటండి, డివ్కి స్పాన్కి
స్పాన్ ఎంత స్పేస్ కావాలో అంతే స్పేస్ తీసుకుంటుందండి విత్. ఓకే, బట్ డివ్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఓకే మొత్తం ఈ లెవెల్ అంతా ఏదైతే ఆ లెవెల్ ఉందో, లెవెల్ అంటే నా ఉద్దేశం దాని విత్ ఎంటైర్ విత్ తీసుకుంటుందండి, మొత్తం విత్ తీసుకుంటుంది. ఓకే, అది డిఫరెన్స్ అండి ఒక డివ్కి స్పాన్కి. దీన్ని ఏ లెవెల్ ఎలిమెంట్స్ అన్నది మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. బ్లాక్ అండ్ ఇన్లైన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా, నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. బట్ ఇప్పటికి డివ్ స్పాన్ చూద్దాం. అసలు మనం స్పాన్ ఎందుకు వాడతామండి? డివ్ బాగానే ఉంది కదా, ఇలాగ నెక్స్ట్ లైన్లో వస్తుంది బాగానే ఉంది అని అంటున్నారు మీరు, అవునా? బట్ అప్పుడప్పుడు మనకేం కావాలండి, కొన్ని ఎలిమెంట్స్ పక్క పక్కనే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజెస్ పెడుతున్నామండి, 3 ఇమేజెస్ పెడుతున్నాం, నాకు పైన కింద 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 ఇమేజెస్ వద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు 3 డివ్లో పెట్టి 3 స్పాన్ల్లో పెట్టి మీకు చూపిస్తానండి ఇమేజెస్, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, సో నాకు ఎలా కావాలంటే నేను ఒక డివ్ క్రియేట్ చేస్తున్నానండి. ఓకే, ఈ డివ్లో నేను ఇమేజ్ ఇచ్చి ఎస్ఆర్సి ఇచ్చి, గుర్తుంది అనుకుంటున్నాను అందరికీ ఇమేజ్ అన్నది ఎలా వాడతామో అన్నది. ఎస్ఆర్సి ఇచ్చి ఇమేజెస్లో మనకి flower.jpg ఉందండి. ఇదే ఇమేజ్ నేను కాపీ పేస్ట్ చేస్తానండి ఒక 2 సార్లు. ఓకే, సో ఇప్పుడు మనకి 3 ఇమేజెస్ ఉన్నాయండి, సేమ్ ఇమేజ్ యూజ్ చేస్తున్నాను, బట్ మీకు డిఫరెన్స్ అన్నది తెలుస్తుంది. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూడండి, నాకు 3 ఇమేజెస్ ఎలా వచ్చాయి. పైన ఇప్పుడు విత్ ఇస్తానండి దీనికి, సో మనకి బాగా అర్థం అవడం కోసం విత్ ఇచ్చి ఒక 100 పిక్సెల్ ఇస్తానండి మూడిట్లకి. సో మరీ అంత పెద్దగా ఉంటే మనకి చూడడానికి కూడా ఎబ్బెట్టుగా ఉందని చెప్పి నేను విత్ ఇస్తున్నానండి. సో చూసారా పైన కింద ఎలా వచ్చినాయో 3 వచ్చినాయి. అలా కాదండి, నాకు మనం గ్యాలరీ చూసుకుంటే పక్క పక్కన ఉంటాయి కదండి, మాకు అలా పక్క పక్కన కావాలండి, ఇలా పైన కింద నాకు నచ్చలేదండి అని అనొచ్చు మీరు. అంటే ఇది లేఅవుట్ అనమాట. లేఅవుట్ అంటే ఏంటి, మనకి ఎక్కడ మనం ఎలిమెంట్స్ని పెట్టుకోవాలి. ఈ వెబ్ పేజ్ అంతటిని మీరు ఇలా రాయరండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు మీరు వెబ్సైట్ చూస్తే google.comకి వెళ్దామండి, చూసుకుంటే అండి అన్నీ ఇక్కడ రావట్లేదండి. చూసారా మనకి ఇక్కడ చూసుకుంటే అన్నీ ఎక్కడ వస్తున్నాయి, లెఫ్ట్ సైడ్ నుంచి మొదలవుతున్నాయి అన్నీ. బట్ ఇక్కడ చూసుకుంటే ఈ ఇమేజ్ అన్నది మధ్యలో ఉంది, అన్నీ ఇవి ఏవైతే ఉన్నాయో మధ్యలో ఉన్నాయి. ఇది చూసారా ఈ 2 బటన్లు పక్క పక్కన ఉన్నాయి. ఓకే, ఈ 2 పైన కింద ఉన్నాయి, ఈ 2 పక్క పక్కన ఉన్నాయి. ఈ పొజిషనింగ్ ఏదైతే ఉందో, ఓకే, ఈ పొజిషనింగ్ ఏదైతే ఉందో దానికి మనకి డివ్ స్పాన్ అన్నది చాలా ఉపయోగపడుతుందండి. ఓకే, దానికి లేఅవుట్స్ అని ఉంటాయండి. లేఅవుట్స్ అన్నది మీకు ఫ్లిక్స్ గ్రిడ్ అవి వచ్చినప్పుడు అది మీకు సిఎస్ఎస్లో వస్తుంది. ఎలాగ ఇప్పుడు నేను ఇమేజ్ ఉంది, నేను ఇక్కడ పెట్టాలి. ఓకే, ఈ ఇమేజెస్ ఉన్నాయి, వేరే వేరే చోట్ల పెట్టాలి. ఎలా పెట్టాలి అవి వేరే వేరే చోట్ల, ఇంకోండి ఇక్కడ పైన ఇక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అన్నది నేను నేర్పిస్తాను. ప్రస్తుతానికి మీరు ఏం చూడాలంటే డివ్ అన్నది మాకు మొత్తం ఈ విత్ ఇక్కడ స్టార్ట్ అయ్యి మొత్తం విత్ తీసుకుంటుందండి. నేను అన్నది డివ్ ఎలిమెంట్ యొక్క విత్ అండి, ఇమేజ్ విత్ కాదు. ఓకే, సో ఇప్పుడు ఇవే ఇమేజెస్ నేను స్పాన్లో ఇస్తానండి, చూడండి ఏమవుతుందో. స్పాన్లో ఇస్తే ఇదే ఇమేజ్ని కాపీ పేస్ట్ చేసి నేను స్పాన్లో ఇస్తానండి. సో దీన్నే మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తానండి. మళ్ళీ అన్నిసార్లు రాయడం ఎందుకు, మీరు మాత్రం రాయండి, సో గుర్తుంటుంది మీకు. సో ఇక్కడ నేను బిఆర్ ఇచ్చుకుంటానండి, సో గ్యాప్ రావడం కోసం 2 బిఆర్లు ఇస్తాను. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మనకి ఏమొస్తుందో చూడండి. చూసారా పక్క పక్కన వచ్చింది. సో డివ్ ఏం చేస్తుంది, ఈ స్పేస్ అంతటిని తీసుకుంటుందండి, ఈ స్పేస్ అంతటిని తీసుకుంటుంది. బట్ ఇదేంటి మన స్పాన్ వచ్చేసి ఏం చేస్తుంది, ఎంత స్పేస్ కావాలో అంతే స్పేస్ తీసుకుంటుంది. ఓకే, సో ఇది బేసిక్ డిఫరెన్స్ అండి డివ్కి స్పాన్కి. సో ఇవి మనం బేసిక్గా ఏదైనా మనం ఎలిమెంట్స్ అవి ఇస్తున్నాము అంటే సెపరేట్గా ఇవ్వమండి. మీకు చెప్పినట్టు ఇక్కడ చూసుకుంటే ఇలాగ ఒక డివ్లో పెట్టి ఆ డివ్లో మనం ఎలిమెంట్స్ అవన్నీ ఇచ్చుకుంటామండి. ఓకే, సో అలాగ మనం బేసిక్గా ఇచ్చుకుంటాం, అదే ఒక స్టాండర్డ్ ప్రాక్టీస్ అండి అది. అంటే ఇలాగే ఇచ్చుకుంటే మనకి ఇవన్నిటిని మ్యానిపులేట్ చేయడానికి ఉపయోగపడుతుందండి. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ క్లాస్లో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్లాస్లో బ్లాక్ ఇన్లైన్ అంటే ఏంటి, ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. బ్లాక్ ఇన్లైన్కి డిఫరెన్స్ అడుగుతారు. ఓకే, సో అది కూడా మీకు డీటెయిల్డ్గా నేను బ్లాక్ అంటే ఏంటి, ఇన్లైన్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, అంతవరకు నెక్స్ట్ క్లాస్లో కలుద్దామండి.